హలో డ్రామా లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈ డ్రామా ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ కైండ్లీ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇంకా ఎపిసోడ్ 6లోకి వెళ్ళిపోదామా? కరెక్ట్గా తన్ని కొట్టే టైంకి కాంగ్ చెప్పిన విషయాలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. తనకి ఓన్లీ ఇదంతా ప్రొఫెషనలిజం మాత్రమే, ప్రొఫెషనల్గానే ఆలోచిస్తాడు. నువ్వు కూడా అలానే ఆలోచించి తనతో ఫైట్ చెయ్యి అని అంటాడు. ఇంకా తిని స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫైట్ చేయడానికి తనతో పాటు. అలా ఫైట్ చేస్తూ ఉంటే లాస్ట్‌కి శువన్నే గెలుస్తది. ఎత్తి కిందకేస్తది వాడిని. లాస్ట్‌కి తను గెలుస్తది ఇంకా. బెట్ కట్టాడు కదా! తనే గెలుస్తదని చెప్పి ఇంకా తనకి అందరూ స్నాక్స్ అన్నీ ఇస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత క్లాస్ 6 వాళ్ళొచ్చేసి వీళ్ళని ఎక్కిరిస్తారు. ఇప్పుడు వీళ్ళకి ప్రిన్సెస్ కూడా ఉంది, హల్క్ కూడా ఉంది అని చెప్పేసి. అయితే క్లాస్ 3 వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు ట్రై చేస్తారు కామ్‌గా ఉండడానికి అని చెప్పేసి. కానీ క్లాస్ 6 వాళ్ళు ప్రవోక్ చేస్తారు. మీరెప్పుడు లాస్ట్‌లోనే ఉంటారు అని చెప్పి. ఇంకప్పుడు క్లాస్ 3 వాళ్ళు బెట్ కడతారు వాళ్ళతో. ఈసారి జరిగే స్పోర్ట్స్ కాంపిటీషన్‌లో మేమే ఫస్ట్ వస్తాము అని బెట్ కడతారు. ఒకవేళ మేము ఫస్ట్ వస్తే మీరు అనాలి క్లాస్ 3 బెస్ట్ అని చెప్పేసి అని అంటారు. ఒకవేళ క్లాస్ 6 బెస్ట్ వస్తే మీరు మమ్మల్ని పాప అనాలి అని అంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళు బెట్ కట్టారు కదా! ఆ బెట్ కోసం అని చెప్పేసి ప్లాన్‌లేస్తూ ఉంటారు. ప్లాన్‌లేసి మిరాకిల్స్ జరిగినా కూడా వీళ్ళకి ఓన్లీ 3 మెడల్స్ వస్తాయి. అంటే మిరాకిల్స్ జరిగినా కూడా వీళ్ళు కరెక్ట్‌గా వాళ్ళతో సమానంగా అవ్వగలరు. కానీ వాళ్ళకన్నా ఎక్కువ అవ్వలేరు. దాని తర్వాత ఎవరెవరు ఏ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయగలరో వాళ్ళ చేతుతో ఉంటారనమాట. అప్పుడు షూటు వాళ్ళ ఫ్రెండ్ అంటది, "నువ్వు ఈలో బిజీగా ఉంటావు కదా! నువ్వు వద్దులే" అని చెప్పేసి. అయితే అసలు ఏంటిది అని అడుగుతాడు శివన్ని కాంగ్. అయితే తను ఫొటోస్ అన్నీ చూపిస్తది వాళ్ళిద్దరి గు అండ్ షూట్ మధ్యలో ఉన్న ఫొటోస్ అన్నీ. అప్పుడు కాంగ్ అడుగుతాడు, "అది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా" అని. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అవన్నీ ఓట్స్ ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి. అప్పుడు వీడు హోస్ట్‌గా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే గు ఎలాగో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి. ఇంకా దానికి రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అలానే పిక్స్ కూడా దిగాలన్నమాట. వీడు పిక్స్ కోసమని వీళ్ళు చాలా కష్టపడతా ఉంటారు. అండ్ కాంగ్ ఏమో మొత్తం అన్ని వేషాలేస్తూ ఉంటాడు. ఆ ఫోటోస్ అన్నీ వచ్చాక శువన్ ఫోటోషాప్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేస్తూ ఉంటాడు. చిన్ కొంచెం చిన్నగా చెయ్యి, లెగ్స్ కొంచెం పెంచు అని చెప్పేసి. అప్పుడు షూ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే తిను కూడా హ్యాండ్సమ్‌గానే ఉన్నాడే అని అనిపిస్తది తనకి. దాని తర్వాత తను కంట్రోల్ చేసుకొని అసలు నువ్వేం చేస్తున్నావు? తిను హ్యాండ్సమ్‌గా ఉండడం ఏంటి అని అంటది. తర్వాత లావ్ ఫోటో పెట్టేసి తిను అసలుగా ఉండేది అని చెప్పేసి అంటది. తర్వాత ఇంకా వీళ్ళందరూ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కాంగ్, "నువ్వు నా ఫోటోషాప్ ఎలా తీసావు? అసలు నా పిక్చర్స్ బాగున్నాయా? నా పిక్చర్స్ చాలా బాగుండాలి" అని చెప్తాడు. తర్వాత తెలిసే విషయం ఏంటంటే కాంగ్ అండ్ దాపాంగ్ ఇద్దరు ఒకటే హోస్ట్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇద్దరు కాంపిటీటర్స్ అని అర్థం అనమాట. దాని తర్వాత ఇద్దరు వాళ్ళ ఓట్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దాపాంగ్ ఓట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని తను డూప్లికేట్ ఓట్స్ చేస్తాడు. తర్వాత లాస్ట్‌కి రిజల్ట్ డే వస్తది. రిజల్ట్ డే అప్పుడు ఆబ్వియస్‌గా ఫీమేల్‌లో జూ 2 విన్ అవుతది. తర్వాత మేల్‌లో కాంగ్ విన్ అవుతాడు. అయితే కాంగ్ ఎలా విన్ అవుతాడు? "నేను కదా విన్ అవ్వాలి. నా ఓట్స్ చూడండి" అని అంటాడు. అయితే వాడి ఓట్స్ 1400 ఉంటాయన్నమాట. వాళ్ళ స్కూల్‌లో ఉండేదే మొత్తం 1500 మెంబర్స్. అయితే 1400 మెంబర్స్ ఎలా ఓటేసారు నీకు అని అందరూ వాడి పైన వస్తారు. అయితే వాడు చెప్తాడన్నమాట, ఇలా నేను డూప్లికేట్ ఓటేసాడు అని చెప్పేసి. ఇంక అందరూ తిడుతూ ఉంటే వాడింక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాఫింగ్. ఇంక వెళ్ళిపోయిన తర్వాత కాంగ్‌ని విన్నర్‌గా ప్రకటిస్తారనమాట. విన్నర్‌గా ప్రకటించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. వాడి హ్యాపీనెస్ మొత్తం షీ1కొచ్చేసి షేర్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు గెలిచినందుకు అని అంటదది. దాని తర్వాత వాడి ఓవర్ కోట్ తీసేసి దానిపైన ఏస్తాడు. ఇంక నుంచి నువ్వు నా స్లేవ్ ఏం కాదు, నేను నీ మాస్టర్‌ని కాదు. నీది బిజినెస్ నీది, నా బిజినెస్ నాది అని అంటాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పిచ్చి గంతులన్నీ ఏస్తా ఉంటది. ఏంటి నీలో ఇంత మార్పొచ్చింది అని అడిగితే, "నువ్వు నా కోసం అంత చేసావు కదా! నేను నీకోసం ఇంత చేయలేనా" అని అంటాడు వాడు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ 3 ప్రాక్టీస్ చేద్దామని వస్తే, క్లాస్ 6 కూడా వచ్చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. "మీరు ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీరేం గెలవలేరు. అసలు మీకు అసలు ఏం రావు" అని చెప్పి. ఇంకా వీళ్ళు కూడా ఓపిక పడినంత పడతారు. తర్వాత ఇద్దరు కలిసి 2 టీమ్స్ ఫైట్ చేసుకుంటారనమాట. బాగా ఫైట్ చేసుకొని తన్నుకుంటారు. తన్నుకున్న తర్వాత ఈ విషయాలన్నీ వాళ్ళ క్లాస్ లెక్చరర్‌కి తెలుస్తాయన్నమాట.
క్లాస్ టీచర్‌కి తెలిసి మీరు బెట్ కట్టారు గదా! ఇదంతా అని అడుగుతదనమాట. అయితే వీళ్ళు మ్యామ్ పక్కా తిడతారు మనల్ని ఈరోజు అని అనుకుంటారు. కానీ పీటీ సార్ చెప్పిన దాన్ని ఆలోచించుకొని మ్యామ్ ఏం తిట్టకుండా మీరు బెట్ కట్టారు ఓకే. కానీ మీ అంతట మీరు ట్రై చేయండి అందరికన్నా ఫస్ట్ రావడానికి అని ప్రోత్సహిస్తదనమాట వాళ్ళ మ్యామ్. అయితే అందరూ ఒప్పుకుంటారు. తర్వాత మాత్రం హ్యాపీగా ఉండడు. ఏంటి ఏమైనా చెప్పాలా అనంటే మనం ఎంత ట్రై చేసినా ఓన్లీ 3 వరకే వెళ్ళగలం మ్యామ్. అంతకు మించి వెళ్ళలేము అని అంటాడు. అయితే ఆహ్, గు శివన్ నుంచొని ఇప్పటివరకు ఫీమేల్ మ్యారథాన్ అవ్వలేదు కదా మ్యామ్. అది ఫీమేల్ మ్యారథాన్ అయితే మనం పక్కా గెలవగలము అని అంటది. అప్పుడు అడుగుతాడనమాట. సరే ఫీమేల్ మ్యారథాన్ నువ్వు నడుస్తావు. 800 మీటర్స్ కూడా నువ్వే పరిగెడతావు కదా! నువ్వేం టైర్డ్‌గా ఫీల్ అవ్వవా అని అడుగుతాడు. అయితే నేనేం ఫీల్ అవ్వను అని అంటది. దాని తర్వాత అందరూ ఫోర్స్ చేయడం వల్ల తను 800 మీటర్స్ వదిలేసి ఓన్లీ మ్యారథాన్ మాత్రమే పరిగెడదామని డిసైడ్ అవుతదనమాట. ఇంకా అందరూ తనని చీర్ చేస్తూ ఉంటారు. తను అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటదనమాట. వాళ్ళ డీన్ దగ్గరికెళ్ళి అదే విషయం చెప్తారు. ఫీమేల్ మ్యారథాన్ లేదు సార్. మేము అది పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాము అని. కానీ నువ్వు స్టడీస్‌లో ఎప్పుడు కిందే ఉంటావు కదా! స్టడీస్‌లో ముందర ఈ మ్యారథాన్‌లు పరిగెత్తడం కాదు అని అంటాడు వాళ్ళ సార్. ఇంక దీనికి ఫుల్ కోపమొస్తదనమాట. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కామ్‌గా ఐడియా ఇస్తాడు. మనం పిటిషన్ పెడదాం కదా! స్టూడెంట్స్ చేత సైన్ పెట్టించుకుందాం. అప్పుడు ఆయనకి అర్థమవుతది ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఫీమేల్ స్టూడెంట్స్ అని అంటాడు. తర్వాత తను పిటిషన్ రాస్తే తనకసలు ఏం అర్థం కాదు. ఏం రాయాలి అని చెప్పేసి. అప్పుడు కాంగ్ మెసేజ్ చేస్తాడు. మొత్తం పిటిషన్ డాక్యుమెంట్ పెడతాడు. ఇది రిఫరల్‌గా చూసి రాయి అని అంటాడు. అయితే తను నార్మల్‌గా థాంక్స్ అన్నట్టు చెప్పేసి ఇంకా అదే యూజ్ చేసి రాస్తదనమాట. ఇంకా వీళ్ళందరూ పబ్లిష్ చేసేసి ప్రతి ఫీమేల్ స్టూడెంట్ దగ్గర సైన్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళ మ్యామ్‌ని పిలిచేసి మీ స్టూడెంట్స్ చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తున్నారో. ఫీమేల్ మ్యారథాన్ అంటే అసలు మన స్కూల్‌లో ఫీమేల్ మ్యారథానే లేదు అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ పెద్ద గొడవ అవుతదనమాట వాళ్ళిద్దరికి. అసలు ఫీమేల్ మ్యారథాన్ ఎందుకు ఉండకూడదు? జెండర్ ఈక్వాలిటీ అంటారు కదా! జెండర్ ఈక్వాలిటీ ఉండకూడదా అని ఇద్దరు బాగా అరుచుకుంటారు. మళ్ళీ మ్యామ్ ఆ డమ్మీ దగ్గరికెళ్ళేసి తన్ని తిడతా ఉంటదనమాట. అప్పుడు పీటీ సార్ వినేసి మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందరు లెక్చరర్స్ కూడా మీరు చెప్పిన దానికే కరెక్ట్ అంటున్నారు. కాకపోతే ఆ సార్ లేని గ్రూప్‌లో కరెక్ట్ అంటున్నారు అని అంటాడు. అయితే సార్ లేని గ్రూప్ కూడా ఉందా? నన్ను కూడా యాడ్ చేయండి అని అంటది. అప్పుడు తన వీచాట్ యాడ్ చేస్తాడనమాట. అయితే అదెందుకు యాడ్ చేశారు అని అడుగుతది. అప్పుడు మనిద్దరం ఉన్నాం కదా చెప్పుకోవడానికి. మనిద్దరం కూడా అతని ఎగనెస్ట్ కదా! ఒక గ్రూపే కదా అని అంటాడు. ఇంకా మ్యామ్ కూడా నవ్వేసి వెళ్ళిపోతదనమాట అక్కడి నుంచి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేనెళ్ళాలి హోస్ట్ ప్రిపరేషన్‌కి. నువ్వెళ్ళి పేపర్ పిటిషన్ సబ్మిట్ చేయగలవా సార్‌కి అని అడుగుతాడు. ఆ! చేయగలను. నాకేం భయం లేదు అని అంటది. తర్వాత జూ2కెళ్ళేసి తన ఫ్రెండ్స్‌కి సంబంధించినవి మాట్లాడతాడనమాట. ఫ్రెండ్స్ సిరీస్‌కి సంబంధించి. కానీ తనకేమీ తెలీదు ఫ్రెండ్స్ సిరీస్ సంబంధించింది. అయితే తినసలు ఆ మనిషేనా కాదా అని డౌట్ వస్తూ ఉంటుంది కాంగ్‌కి. అయినా గూడా ఇగ్నోర్ చేసేసి ఇంక ఈ హోస్ట్‌కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. తన సాంగ్ రికమెండేషన్ గూడా తనేం పట్టించుకోదు. అయితే జువన్ అక్కడే ఆఫీస్ దగ్గర తిరుగుతూ ఎళ్తదనమాట సార్ దగ్గరికి. సార్ పిటిషన్ ఫైల్ చేశాము. ఇంతమంది స్టూడెంట్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు దీంట్లో అని చెప్పేసి. అయితే అయినా గూడా ఆయన తిడతాడు. ముందు చదువుకో నువ్వు నీకది ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ కాదు అని అంటాడు. అప్పుడు కాంగ్ గూడా వచ్చి మాట్లాడతాడనమాట. సో, జెండర్ ఈక్వాలిటీ అంటారు కదా! మన కాలేజ్‌లో అది లేదా అని చెప్పేసి. ఇంక తర్వాత సార్ నువ్వు హోస్ట్‌లో ఉన్నావు కదా! హోస్ట్ పని మాత్రమే చూడు. మిగతా పనులు చేయకు. లేదంటే నేను హోస్ట్ నుంచి తీసేస్తాను అని అంటాడు. మీరు తీసేది ఏంటి సార్ నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి వచ్చేస్తాడు తను బయటికి. వచ్చేసి తనలో తను అనుకుంటాడు. ఏంటి నేను ఇలా వచ్చేసాను ఇంత కష్టపడింది దీనికోసమేనా అని. తర్వాత కూడా అంటది. ఏంటి నువ్వు అలా వచ్చేసావు ఇంత కష్టపడింది దీనికోసమేనా అని. తర్వాత జూ2కి ఎలా కన్వే చేయాలో తనకు అర్థం కాదనమాట. తన ఆన్‌లైన్ ఫ్రెండే కదా! తనెళ్లి చెప్పేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడే ఓపెన్ చేయడం మంచిది కాదు అని అనుకోని ఇంక ఆగిపోయి తర్వాత డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ చెప్తాడనమాట. ఇలా నేను రావట్లేదు హోస్ట్‌కి. నా బదులు దాఫెంగ్ వస్తాడు అని చెప్పి. అయితే జూ2 చాలా హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. అవునా నీకు తనకి చాలా మంచి రిలేషన్ ఉన్నట్టుంది కదా! తన కోసం నువ్వు అన్నీ వదిలేసావు అని అంటది. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.